2024 కొన్ని చేదు జ్ఞాపకాలు, మరికొన్ని తీపి జ్ఞాపకాలు ఇచ్చి వెళ్ళింది. 2024 ఏడాది వెళ్ళిపోతూ ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నెన్నో సంఘటనలను మనకు గుర్తులుగా మిగిల్చిపోయింది. దశాబ్దాల బషర్ అసద్ నిరంకుశ పాలన నుంచి సిరియాకు తిరుగుబాటుదారులు స్వేచ్ఛ కల్పిస్తే, అగ్రరాజ్యం అమెరికాలో ఓటర్లు దుందుడుకు డొనాల్డ్ ట్రంపుకు మరోసారి పాలనా పగ్గాలు అప్పజెప్పారు. బంగ్లాదేశ్ విమోచన పోరాట యోధుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించటాన్ని తీవ్రంగా నిరసిస్తూ విద్యార్థులు చేసిన ఉద్యమం ధాటికి షేక్ హసీనాను అధికారపీఠం నుంచి దిగిపోయి భారత్కు పలాయనం చిత్తగించారు. ఇక ఎన్నో ఆశలతో 2025లోకి అడుగుపెట్టాం. కొత్త ఏడాది అంతా మంచే జరుగుతుందని అంతా అనుకున్నారు. కాని ఈలోపు వచ్చిన ఓ వార్త ప్రపంచాన్నే షేక్ చేస్తోంది. వాటి రాక చెడుకు సంకేతమా? ప్రపంచం అంతం కానుందా? అసలు భవిష్యత్తులోకి వెళ్ళివచ్చానని చెబుతున్న ఎల్విస్ థామ్సన్ మాటల్లో నిజమెంత? తెలుసుకుందాం రండి. భవిష్యత్తులోకి వెళ్ళివచ్చానని చెప్పుకునే ఎల్విస్ థామ్సన్ అనే వ్యక్తి 2025లో జరిగే ముఖ్యమైన విషయాల గురించి అంచనా వేశాడు. ఎల్విస్ థామ్సన్ తనను తాను టైమ్ ట్రావెలర్ అని ప్రకటించుకున్నాడు. జనవరి 1న ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను షేర్ చేశాడు. అది ఇప్పుడు వైరల్గా మారింది. అందులో 2025లో 5 ప్రత్యేక తేదీల్లో విపత్తులు జరుగుతాయని చెప్పాడు. ఈ వీడియోలో భవిష్యత్తులోకి ప్రయాణించినట్టు చెప్పుకునే మిస్టర్ థామ్సన్ ఏప్రిల్ 6న గంటకు 1046 కిలోమీటర్ల వేగంతో 24 కిలోమీటర్ల వెడల్పుగల సుడిగాలి అమెరికాలోని ఓక్లహోమాను నాశనం చేస్తుందని అంచనా వేశారు. మే 27న అమెరికాలో రెండవ అంతర్యుద్ధం చెలరేగుతుందని, ఫలితంగా టెక్సాస్ విడిపోతుందని, అణ్వాయుధాలతో కూడిన ప్రపంచ సంఘర్షణకు దారితీస్తుందని, చివరికి అమెరికా శిథిలావస్థలో మిగిలిపోతుందని ఆయన అంచనా వేశారు. ఇక సెప్టెంబర్ 1న చాంపియన్ అనే గ్రహాంతరవాసి 12,000 మంది మానవులను వారి భద్రత కోసం మరొక నివాస గ్రహానికి తీసుకువెళుతుందని మిస్టర్ థామ్సన్ అంచనా వేశాడు. భూమికి హాని కలిగించే ఉద్దేశంతో శత్రు గ్రహాంతరవాసుల గురించి కూడా అతను వీడియోలో హెచ్చరించాడు. అలాగే సెప్టెంబర్ 19న అమెరికా తూర్పు తీరాన్ని భారీ తుఫాను ముంచెత్తుతుందని అంచనా వేశారు. చివరిగా నవంబర్ 3న నీలి తిమింగలం కంటే 6 రెట్లు పెద్దది సెరిన్ క్రౌన్ అని పిలువబడే ఒక భారీ సముద్రజీవి పసిఫిక్ మహాసముద్రంలో కనిపెడతారని చెప్పాడు. థామ్సన్ రిలీజ్ చేసిన ఈ వీడియో బాగా వైరలైంది. 20 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన వారిలో కొందరు ఇది నిజమని నమ్మితే, మరికొందరు మాత్రం కేవలం అటెన్షన్ కోసమే థామ్సన్ ఇలా చెబుతున్నాడని కొట్టిపారేశారు. కానీ ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న వాటిని చూస్తుంటే థామ్సన్ చెప్పేది నిజమే అని కొందరు వాదిస్తున్నారు. ట్రంప్, ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ మీడియా ముందే గొడవపడటం, రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఎటువంటి శాంతి ఒప్పందం జరగకపోవటంతో మరొక అంతర్యుద్ధం ఖచ్చితంగా వస్తుందని భయపడుతున్నారు. మరికొందరు మాత్రం థామ్సన్ని తప్పుబడుతున్నారు. కేవలం ఫేమ్ కోసం ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేస్తున్నాడని కామెంట్స్ పెడుతున్నారు. అన్ని విపత్తులు దగ్గరనుంచి చూసినప్పుడు థామ్సన్కి ఏం జరగలేదా అని ప్రశ్నిస్తున్నారు. అంతమంది చనిపోయే ప్రమాదం ఉన్నప్పుడు భవిష్యత్తులో ఉన్నవారికే చెప్పి ప్రాణనష్టం జరగకుండా చూడొచ్చు కదా అని నిలదీస్తున్నారు. కానీ థామ్సన్ ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వటం లేదు. గతంలో కూడా ఇలాగే 2012లో యుగాంతం వస్తుందని, అంతా నాశనమవుతుందని చెప్పారని, దీనిపై హాలీవుడ్లో సినిమాలు కూడా వచ్చాయని గుర్తు చేసుకున్నారు. ఇక ఆ సినిమాలు చూసిన చాలామంది నిజంగా 2012లో అలాగే జరుగుతుందని, ఆస్తులు అమ్ముకొని జల్సాలు చేశారని, తీరా అంతా నార్మల్గానే ఉండటంతో ఇప్పుడు వారంతా కష్టాలు పడుతున్నారని, దయచేసి ఇలాంటి ఫేక్ వార్తలతో ప్రజలను కన్ఫ్యూజ్ చేయవద్దని థామ్సన్ వీడియో కింద కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వల్ల ప్రజలు 2 వర్గాలుగా విడిపోయి ఇదే నిజమని కొందరు, కాదు అబద్ధమని ఇంకొందరు మినీ సైజు యుద్ధానికి కాలుదువ్వుతున్నారు. మరి థామ్సన్ చెప్పేది నిజమని మీరు నమ్ముతున్నారా? కామెంట్ చేయండి.